హలో గైస్, వెల్కమ్ టు ది అమిగో రియాక్ట్స్. ఈరోజు వీడియోలో రాజసాబ్ సినిమాకి సంబంధించినటువంటి జెన్యూన్ అనాలిసిస్ని మేము డిస్కస్ చేయబోతున్నాం. మీరు కనుక ఈ పాయింట్స్తో ఏకీభవిస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఒకవేళ మీకు వేరే ఒపీనియన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఈ వీడియోలో జస్ట్ ఇది ఒక రివ్యూ కాదు, ఇది ఒక జస్ట్ అనాలిసిస్. మీరు ఆల్రెడీ బోల్డ్ రివ్యూలు చూసే ఉంటారు, అలాగే సినిమా కూడా చూసే ఉంటారు, ఇప్పటికి చాలా రోజులైంది. సో మాకే విధంగా అనిపించింది అనే మా జెన్యూన్ రిపోర్ట్ మాత్రమే. ఎవరిని కూడా కించపరచడానికి లేదా ఈ టెక్నీషియన్‌ని కూడా ఏమి అనడానికి చేసిన వీడియో కాదు. జస్ట్ మా ఒపీనియన్ షేర్ చేయడానికి ఎలా ఉంది, ఏం బావుంది, ఏం బాలేదు అనే డిస్కషన్ మాత్రమే. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. నాకు సెకండ్ హాఫ్ బాగుంది. అంటే కాన్సెప్ట్ వైస్ బాగుంది. సెకండ్ హాఫ్ నాకు ఎలా ఉందంటే ఇప్పుడు చూడు రోబోలో లాస్ట్ లో క్లైమాక్స్ లో రకరకాలు తీసుకొస్తాడు సార్, రోబోట్స్ అన్ని మారుతుంటాయి. సేమ్ ఆ టైప్ ఆఫ్ విధంగా రకరకాల మాయలు చేశారు. అంటే ట్రై చేశారు బాగా ఇది సెకండ్ హాఫ్ లో. యాక్చువల్ గా నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే కాన్సెప్ట్ బాగుంది. ఈ మైండ్ గేమ్ కాన్సెప్ట్. అవునవునవును, అది అర్థం చేసుకోవడం ఈజీగానే ఉంది, కొంచెం అర్థమయ్యేలాగానే ఉంది. ఎగ్జాంపుల్స్ గా స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం ఇస్తున్నాడు కదా, ఈజీగా అర్థమైపోద్ది ఆడియన్స్, సడన్ గా రాకుండా బాగుంది. నాకు ప్రాబ్లం ఏమనిపించిందంటే మెయిన్ 2 ప్రాబ్లమ్స్. ఒకటి నానమ్మను వాళ్ళ గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్ మధ్య ఉన్న ఎమోషన్ అంత స్ట్రాంగ్ గా ఉండదేమో అనిపిస్తుంది. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొన్ని షార్ట్స్ కట్ చేశారు. అసలు ఫస్ట్ 3 హీరోయిన్స్ వేస్ట్ అసలు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆల్ ఇండియా ఫ్యాన్ అది పోనీ మాలవిక మోహన్ క్యారెక్టర్ ఓకే మేబీ, ఎందుకంటే పోనీ అతని తాత మనవరాలుగా ఉంది కాబట్టి ఒక అవునవునవును. సో అది కొంచెం ఓకే. రిమైనింగ్ అసలు రిద్ది క్యారెక్టర్ ఎందుకు అసలు నాకు అర్థం లేదు. ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు, ఆ సాంగ్ ముందు వచ్చేటప్పటికి చెప్పేసి ముగ్గురు పెట్టి సాంగ్ వేసాడు. ఇంకొకటి ముగ్గురు కూడా ఈజీగా పడిపోయినట్టు అవుతుంది, అంత ఏం లేదు యాక్చువల్లీ. కదా కట్అవుట్ అలాంటిది, అలాగే ప్రభాస్ హీరోగా ఉన్న కొంచెం సీన్స్ అలాగే కాకపోతే నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మైండ్ గేమ్ కాన్సెప్ట్ చాలా బాగుంది కదా, దాన్ని ఎందుకు సెకండ్ హాఫ్ కి పెట్టుకున్నారు అనేది నాకు నచ్చలేదు. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం 3 అవర్స్ 5 minutes ఉంది కదా, 3 hours 3 hours లో ప్రభాస్ గంటన్నర ఉన్నట్టు ఉంటుంది అంతే. ఆ మిగతా వాళ్ళు ఒక నాకు ఇంకొకటి ఎక్కడ వచ్చింది తెలుసా పాయింట్, క్లైమాక్స్ నాకు నచ్చలేదు. అంటే ఏదో సింపుల్ గా అంటే ఇలా వచ్చి ఇలా స్ట్రైక్ అవ్వడం, బ్లాస్ట్ అవ్వడం, అయిపోయింది అనడం, అది కొంచెం నమ్మేలా లేదు. గ్రాఫిక్స్ కూడా అంత అలా లేదు యాక్చువల్ అక్కడ. అదే కాకపోతే ఏంటంటే నాకు బాగా కనెక్ట్ అయింది, నాకు బాగా అనిపించింది ఏంటంటే ప్రీ క్లైమాక్స్. చాలా బాగా ఆ చక్రాలన్నీ ఒకలాగా యాక్టివేట్ చేయాలి కదా, అది వాళ్ళ నాన్న మీద ఉన్న ఎమోషన్ తో ఓపెన్ చేస్తాను. అది బాగుంది, బాగా పండింది అక్కడ, అది చాలా బాగుంది. కానీ నా కంప్లైంట్ ఏంటంటే మేజర్ ఫస్ట్ హాఫ్ ఎందుకు వేస్ట్ చేసుకున్నాడు అంటున్నాను. ఎందుకంటే ఏదైతే వాడు మైండ్ గేమ్ కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ నుంచే మొదలు పెట్టేసి ఉంటే ఫుల్ బ్లెడ్జ్డ్ గా చెప్పాలి. అంత ఫన్ కూడా అనిపించలే, అసలు ఫన్ అనిపిస్తుంది నిజంగా. అసలు ఎక్కడ వాడుకున్నాడు సప్తగిరి 10 నిమిషాలు ఉంటాడు, అది కూడా ఉండదు. చాలా మంది మంచి క్యారెక్టర్స్ తీసుకున్నాడు కానీ యూజ్ చేసుకోవడం అవలా, అంటే మరి ఎక్కలేదు ఆ కథ బట్టి అలాంటిది కాదు. ఇంకొకటి ఈ ప్రభాస్ కూడా సీరియస్ లుక్స్ లో చూసి నాకు అదే గుర్తొస్తున్నాయి. సలారు ప్రతి సీన్ కి ఫ్లాష్ లో వస్తున్నాయి, కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంది ఎమోషన్స్ కానీ. అవునవును, హీరోయిన్స్ తో యాక్టింగ్ కానీ కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంది. ఇంకోటి తెలుసా, మనకి రొటీన్ సినిమాలు ఉండేలాగా ప్రతి సీన్ హీరో కొడతాడు విలన్ అయిపోతాడు అన్నట్లు లేకుండా కొంచెం డబ్బలు తగిలి లేగిచి ఆలోచించుకోవడం, లేకపోతే మైండ్ గేమ్ బాగా వర్కౌట్ అయింది. హిందీ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు కదా, బొమ్మన్ ఇరానీ అని ఉన్నాడు కదా, ఒక సైకియాట్రిస్ట్. అతను వచ్చిన దగ్గర నుంచి ఒక 40 minutes చాలా బాగుంటుంది. కాకపోతే నాకు అనిపించింది విలన్ ఎవరైతే సంజయ్ దత్ని ఎక్సార్సిస్ట్, హిప్నటిస్ట్ ఎలా అని చెప్పాడు. బట్ ఓన్లీ వాడు ఎంటైర్ గేమ్ హిప్నటిజం మీదే ఉంటది, కానీ కొంచెం బలిలు ఇవ్వడం కానీ కొంచెం ఇలాంటిది ఏమన్నా పెట్టుంటే హర్రర్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అయ్యేది. యాక్చువల్గా ఇది చెప్పాలంటే హర్రర్ ఫ్యాంటసీ కాదు, జస్ట్ ఫ్యాంటసీ, ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ ఫ్యాంటసీ సైకలాజికల్ ఆ టైప్.
బట్ వాడు హర్రర్ ఫ్యాంటసీ అన్నప్పుడు మనం ఊహించుకుంటాం కదా, కొంచెం హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, యాక్చువల్లీ కామెడీ ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్స్ అవునవును. కనీసం ఆడిచ్చిన బలిలు ఇచ్చిన పీపుల్ అయినా ఆత్మల్లా తిరిగిన పోనీ అవైనా ఏమైనా లైక్ ఆ అటు ఇటు బలి ఇచ్చే వచ్చిన సిచ్యువేషన్స్ అయినా కొంచెం స్ట్రాంగ్ గా ఏమైనా సీన్స్ ఉంటే బాగుంటది. ఈవెన్ అందరిది బాగుండేది. మామూలు కామెడీగా తీసిన ప్రేమ కథ చిత్రమే ఒక పార్ట్ హర్రర్ కనెక్షన్ ఉంటుంది, అవును, ఒక బాగానే పాట చాలా కామెడీ బాగుంటది కానీ ఇది అది. అలా అనిపించలేదు. పైగా అది అయిపోయినాక క్లైమాక్స్ అయిపోయాక వాడి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఉమ్. ఆ పవర్ పోతుంది, ఇంకా ఆవిడ మర్చిపోతుంది ఫైనల్. అది 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 ఓకే అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఏం మర్చిపోయిందా అనిపిస్తుంది, కానీ బట్ అది కరెక్టే, కథ ప్రకారం అది కరెక్టే. మరి దీంట్లో వాడు పవర్ పోతాయి కాబట్టి ఇంకా అవును. మర్చిపోతుంది. ఓకే, వన్ టైం వాచ్. కానీ నేను అనుకుంటున్నాను రాంగ్ టైం రిలీజ్ కింద అనుకుంటున్నాను. సంక్రాంతి మూవీ కాదు, సరదాగా చూసే మూవీ కాదు, ఒక ఆలోచన చూసే మూవీ కాబట్టి డిసెంబర్, అక్టోబర్, డిసెంబర్ లో అలా వచ్చి ఉంటే దసరా తర్వాత బాగుండేది. బట్ జెన్యున్ కంప్లైంట్ ఉంది, అదేంటంటే అసలు ఫేస్ ఎందుకు అది చేశారు, చేంజ్ చేశారు అసలు. అది మాత్రం నిజంగా చెప్తున్నాను, అది ఎందుకు అసలు జెన్యున్. ఎందుకంటే ఒక సాంగ్, ఫస్ట్ సాంగ్ లో 2-3 షార్ట్స్ ఏఐ ఫేస్. నాకు అసలు నచ్చలేదు అది. డేట్స్ ఏం దొరకలేదు లేకపోతే సెకండ్ హాఫ్ చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎందుకు ఫేస్ ఇదైందా నాకు అనిపించలేదు. మేబీ అదే బాగాలేకపోతే తీసేయచ్చు పార్ట్. అసలు ఇంట్రడక్షన్ కూడా నాకు అంత బాగాలేదు. అరే ఒక ఇంట్రడక్షన్ ఏంటి, ఒక ఎలివేషన్ ఏదో ఒకటి చెయ్యాలి. ఒక క్యారెక్టర్ ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్ లో, క్యారెక్టర్ ని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి కూడా హీరోయిన్ కదా, అదే అర్థం కాలేదు. జస్ట్ అప్పుడు ఫ్లాష్ కి చూస్తే అసలు డైలాగ్ లేదు, ఒక ఎక్స్ప్రెషన్ ఏం లేదు, జస్ట్ క్షణంలో అంతే. అసలు ఎలా చేసి, మేబీ పక్కన షూటింగ్ జరుగుతుంటే ఒక స్టార్ట్ చేసామన్నాడేమో. మేబీ అవి కూడా టెక్నికల్ గ్లిచ్ వెళ్ళిపోయి ఉంటాయి ఆ సీన్స్. అరే అసలు టెక్నికల్ గ్లిచ్ లో వెళ్ళినాయి కదా, అలాగే కూడా వెళ్ళిపోయి ఉంటాయి. నేను అనుకుంటున్నాను అసలు మరి దారుణం ఇంట్రడక్షన్ పార్ట్ అయితే. అసలు స్టార్టింగ్ ఇంట్రడక్షన్, ఒక ఎలివేషన్, ఒక ఫైట్, కొన్ని ఫైట్ లేకపోయినా ఒక ఎలివేషన్, చిన్నపాటి ఎలివేషన్ ఇచ్చి సాంగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. డైరెక్ట్ రావడం ఇలా పట్టుకోవడం, మాస్క్ తీయడం పాట ఇంకా ఫన్ ఎలిమెంట్ అయిపోయినా అలానే అవ్వచ్చు. కానీ నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ ఐ మీన్ నాయనమ్మ క్యారెక్టర్ కి ఈ హీరో క్యారెక్టర్ కి అసలు సింక్ లేదు అసలు. ఒక టైప్ అంటారు కదా, డ్రామా అనేది అంతలా లేదు యాక్చువల్లీ. అనిపించింది స్ట్రాంగ్ గా లేదు, ఏదో జస్ట్ ఏదో ఫార్మాలిటీగా ఉంది. చూడొచ్చు, యావరేజ్ అబౌవ్ యావరేజ్ కింద ఉంది. బట్ సూపర్ హిట్ అవడానికి పాకుతూ కింద నుంచి వస్తుండే ఆత్మ, అది చాలా బాగుంటది. నేనేమన్నానంటే మనోడు తపస్సుకి ఆత్మలో కూడా శక్తులు వచ్చేస్తాయేమో అనుకున్నా. ఏంటో ఓన్లీ వశీకరణ శక్తి కోసం అంత చేయాలా అనిపించింది. జనరల్ గా అప్పుడు వీళ్ళు చూపించిన దాని ప్రకారంగా అక్కడికి వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు అవునవును అక్కడ ఒక ఆవిడ నువ్వు చేయలేవంటే చేయి నరిగేసుకుంటాడు. అక్కడ ఇంకొన్ని సీన్స్ పెట్టి కొంచెం అరుంధతిలో ఎలా చేశాడు, వెళ్తాడు కానీ ఒక మూడ్ లోకి తీసుకెళ్తాడు మంది. అక్కడ వాడు ఏదో నేర్చుకుంటాడని వచ్చాక చూస్తాడని చెప్పి. బట్ ఇది అంత బలంగా లేదు అసలు. ఈ తాత ఆ బావి దగ్గరికి వెళ్ళి చైనా నరికేసుకోవడం కన్నా చైనా వెళ్ళి బౌద్ధం దగ్గర నేర్చుకోవడం ఈజీ అమ్మా. అప్పుడు ఇలా కళ్ళు ఇవన్నీ చేయక్కర్లేదు కదరా, సాక్రిఫైస్లు చేయక్కర్లేదు. ఎట్లా అంటాడు అయిపోతుంది అదే అంటున్నా, ఎట్లా అంటే అయిపోద్ది కదా. కొంతసేపు అయ్యాక పోద్ది పవర్. అవును పోతది, ఈ లోపల వర్కౌట్ అయిపోద్ది కదా. వశీకరణ చేసి ఇస్తే ఇంకా అవునవును చనిపోయాక కూడా. అవును సప్తగిరికి అసలు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ ఎందుకురా, అదే ఏదో టైప్ ఆఫ్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చారు. అంటే ఆ ప్రభాస్ సీన్ కూడా ఉన్నాడు కదా, ప్రభాస్ సీన్ అని. అవునవునవును అతను కూడా వేస్ట్ అసలు క్యారెక్టర్. అసలు వీటి గణేష్ పెట్టుకుని ఆటో క్యారెక్టర్. అవును వీటి గణేష్ మావే పోలీస్ క్యారెక్టర్. అవును అది పెట్టుకున్నాడు. అవును అసలు అది ఏం వాడుకోలేదు అసలు. డైరెక్టర్ రైటింగ్ లో లేదా లేకపోతే ఆ డైరెక్టర్ ఇంటర్వ్యూ చెప్పింది ఏంటంటే ప్రభాస్ కానీ ఇంకా అదర్ పీపుల్ కానీ ఎవరైతే దెయ్యం నుంచి స్ట్రగుల్ అవుతారో అప్పుడు మనకి ఫన్ జనరేట్ అవుతుందని చెప్పాడు. బట్ అసలు వీళ్ళు స్ట్రగుల్ అయింది 2-3 టైమ్సే మొత్తం. అంత ఎక్కువ కూడా ఏం లేదు, అలా అనిపించలేదు అక్కడ కూడా. హీరో క్యారెక్టర్ అదే మామూలుగా ఇలా ఇంకా పాన్ ఇండియా సినిమాకి వెళ్లకుండా రీజనల్ ఫిల్మ్ మన వరకు తీసినా బాగుండేది. మారుతి మీద బర్త్డేను ఆ స్కేల్ తగ్గేదేమో అనిపిస్తుంది. అందరికీ మరి ఆల్రెడీ ముందు అన్ని పాన్ ఇండియా అయిపోయినాయి, కలెక్షన్స్ అన్ని పాన్ ఇండియా అయితేనే రికవర్ చేయడం ఈజీ అవుద్ది. స్టార్టింగ్ ఒకవేళ సరిగ్గా తేడా కొట్టిందంటే రికవర్ చేయడం చాలా టఫ్ కదా. ఇదే రీజనల్ అనుకో, పండుగలో ఎలా ఒకరు చూసేస్తే కంప్లీట్ చేస్తారు.
అవును. యాక్చువల్గా వచ్చినాయి కలెక్షన్స్, అదే బుకింగ్స్ అయితే అవుతున్నాయి, అట్లానేం కాదు, బ్యాడ్ అనేం కాదు, కానీ గుడ్. కానీ మిగతా సంక్రాంతి రిలీజెస్ తో అవన్నీ ఫన్ ఉండడం వల్ల వాటితో పోలిస్తే ఇది అంత ఇది అవ్వలేదు.